భారతీయ సంస్కృతిలో జీవితాంతం కలిసి నడిచే బంధానికి పునాది వేసిన వధూవరుల పరిచయ వేదికలు అని ప్రముఖ సంస్కృత ఆంధ్ర ఉపన్యాసకులు వ్యాఖ్యాత పండిత జిఎన్ దీక్షితులు పేర్కొన్నారు. స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ గోవర్ధన స్వామి ఆలయంలో వైకానస వివాహ పరిచయ వేదిక దశమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని శ్రీ వైకానస సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వైకానస వధూవరుల పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. సేవా సంఘం అధ్యక్షులు మేడూరి శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ప్రధాన వక్తగా వచ్చేసిన దీక్షిత్ మాట్లాడుతూ హైందవ సంస్కృతిలో వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అలాంటి గొప్ప సంస్కృతిని కాపాడేందుకు వైకానస సేవా సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయన్నారు. వ్యవస్థాపకుడు యోగానంద చక్రవర్తి, ధార్మిక ప్రచారకర్త పండిత హయగ్రీవాచార్యులు, తిరుమల ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు పండిత మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, ద్వారకా తిరుమల వేద పాఠశాల అధ్యాపకులు దివి మేఘ నరసింహకుమార్, సేవా సంఘం గౌరవాధ్యక్షులు దివి లక్ష్మీ నరసింహాచార్యులు, దివ్యవర్ధిని సభ ఉపాధ్యక్షులు ఎన్ వేణుగోపాల్, ఉపన్యాస కేసరి టి అనంత ఆచార్యులు, ప్రవాస భారతీయులు ఆర్బివి రమణాచార్యులు, టి రఘు, వేదాంతం మాధవ కుమార్, దీవి మేదిని శ్రీనివాస్ చక్రవర్తి, పరశురాం రామగోపాల్, దీవి రాధాకృష్ణమాచార్యులు, తెనాలి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక సంఘ ప్రతినిధులు ప్రకాష్ రావు, సత్యకుమార్, రాజేంద్ర ప్రసాద్, దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. తాతయ్య తాతయ్య అటు నుంచారా ఒకసారి కొంచెం ఇటు తిరగండి మీరు కూడా. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వైఖానస వధూవరుల యొక్క పరిచయ వేదిక ప్రారంభించి 10 సంవత్సరములైనటువంటి కారణంగా దశమ వార్షికోత్సవం ఈరోజు జరగబోతుంది. ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి దాదాపు 500 మంది దంపతులుగా మారి చక్కగా దీనికి ఆనందాన్ని చేకూర్చారు. కాబట్టి ఈ వార్షికోత్సవం ద్వారా మరికొంతమంది చక్కగా వివాహం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వేదికను తెనాలి గోవర్ధన స్వామి గుళ్ళో ఏర్పాటు చేయడం కూడా ముదావహమైనటువంటి విషయం. సామాజిక తత్వం కలిగినటువంటి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి మూలకారకులైనటువంటి యోగానంద చక్రవర్తి గారిని చాలా అభినందించాలి. వయస్సు చిన్నది, సేవ గొప్పది అయినప్పటికీ కూడా ఎంతో బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎన్నో రకాలుగా అందరినీ సమర్థిస్తూ వివాహమైనటువంటి ప్రతి వాళ్ళంతా కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రోత్సాహకరంగా మరింత ముందుకు వెళుతున్నటువంటి యోగానంద చక్రవర్తికి చక్కగా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయవలసిందిగా కోరుతూ దీని ద్వారా వైఖానస సోదరులంతా కూడా వైఖానస వివాహ పరిచయ వేదిక అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీవి యోగానంద చక్రవర్తి గారి ద్వారా 10 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ వేదికను ఇంతవరకు కూడా ఫేస్బుక్ మాధ్యమాల ద్వారానే పరిచయం చేయడం జరుగుతోంది. అలా కాకుండా ఒక ప్రత్యక్షమైనటువంటి వేదికను ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో వైఖానస సేవా సంఘం ద్వారా ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా
ఈ రాష్ట్రంలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు అలాగే ఇతరమైన దేశాలు ప్రదేశాల నుండి కూడా ఇతర రాష్ట్రాల నుండి కూడా అనేక మంది ఈ వేదికకు రావడం జరిగింది. దీని ద్వారా ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల్లో 500 మందికి పైగా వివాహాలను ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో నిర్వహించారు. దీన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళి ప్రాంతీయంగా ఈ వేదికలను ఏర్పాటు చేసి మరింత మందికి కుటుంబాలకు సహకరించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా సేవా కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు మేము సంకల్పించి ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి శ్రీ గురుభ్యో నమః. విఘ్నస్ మహాగురవే నమః. నమస్సవాయ నమః. నా పేరు దేవి యోగానంద చక్రవర్తి. తెనాలిలోని ప్రముఖ దేవాలయం శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిని. 10 సంవత్సరాల క్రితం మాది వైగానస శాఖ. బ్రాహ్మణుల్లో అతి అల్పసంఖ్యాకమైన శాఖల్లో మాది కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కేవలం 3 లక్షల మంది జనాభానే మా శాఖలో కలిగి ఉంటారు. అందువలన మాలో ఒక యోగ్యమైన సంబంధం కావాలంటే చాలా వ్యయప్రయాసలు ఓర్చాల్సి వస్తుంటుంది. అందువల్లనే 10 సంవత్సరాల క్రితం ఫేస్బుక్ సామాజిక మాధ్యమం ద్వారా వైగానస వధూవరుల పరిచయ వేదికని ఒక గ్రూప్ ప్రారంభించాను. అది 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో భగవంతుని అనుగ్రహం, గ్రూప్ సభ్యు యొక్క సహకారంతో దాదాపు 500 పైన వివాహాలు జరిగి వారంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ సందర్భంగా మా తెనాలి వైగానస సేవా సంఘంలో నేను కోశాధికారిగా ఉంటున్నాను. మా సంఘ అధ్యక్షులు శ్రీమాన్ మేడూరి శ్రీనివాసమూర్తి గారు, మా సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ వేదాంతం మాధవ్ కుమార్ గారు, సంయుక్త కార్యదర్శి శ్రీమాన్ తమిరిసి రఘు గారు, ఇతర గౌరవ సభ్యులందరూ కలిసి ఈ సందర్భాన్ని ఒక వేడుకగా మనం జరుపుకుందాం, దాని తెనాలి వేదికగా మన సంఘం ఆతిథ్యంలో ఈ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిద్దామని వాళ్ళు సంకల్పించారు. వారందరి సహకారంతో ఈ 10 సంవత్సరాలుగా గ్రూపులో ఉన్నటువంటి 6,800 మంది సభ్యుల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. ఇలాగే వీరందరి సహకారం 10 కాలాల పాటు ఉండాలని, ప్రతి వైగానస యువకుడు యువతి యోగ్యమైన సంబంధాలు కలిసి నవనిర్మాణానికి ఉన్నతమైన వ్యక్తిత్వము, ఎటువంటి అపేక్ష లేకుండా సమాజ సేవ చేయాలనుకోవటం, అందులోనూ మన సంఘం వారికి వైగానస సమాజం వారికి సేవ చేయాలనుకో, అందులోనూ వివాహం ఇది కొద్దిగా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే వాడు బాగుంటే కీర్తి, లేకపోతే ఆర్తి ఏమిటి. కాబట్టి అలా కాకుండా ఆయన ఆరాధించేటువంటి ఆ స్వామివారి మీద ఉంచి భారమంతా ఆయన నిండు మనస్సుతో చక్కగా చేస్తున్నాడు. కాళిదాస్ మహాకవి రఘువంశంలో మాట్లాడాడు, జ్ఞానే మౌనం క్షమాశక్తవు త్యాగే శ్లాఘావికరణీయ గుణానుబంధిత్వా తస్య సత్ప్రసవాయివా. జ్ఞానం విషయంలో మౌనం ఉండాలి. అన్నీ తెలుసు కదా అని చెప్పి వచ్చినవన్నీ దానివన్నీ చెప్పకూడదు. అలాగే క్షమాశక్తం, శక్తి కలిగిన వాడు సహనంగా ఉండాలి.